రైతు రుణమాఫీకి రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2023 డిసెంబర్ 9ని కట్ ఆఫ్ తేదీగా నిర్ణయించింది. ఒకే విడతలో 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ పేరుతో రైతుల్ని మోసం చేసిందని ఫైర్ అయ్యారు. వ్యవసాయాన్ని పండుగ చేయడమే తమ ప్రభుత్వ విధానమని చెప్పారు. రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ సర్కార్. రైతు రుణమాఫీ చేయాలని సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. ఒకే విడతలో 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు సీఎం రేవంత్. 2018 డిసెంబర్ 12 నుంచి రుణాలు లెక్కలోకి తీసుకుంటామని, 2023 డిసెంబర్ 9 వరకు ఉన్న అప్పులు మాఫీ చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం రుణమాఫీపై రైతుల్ని మోసం చేసిందన్నారు రేవంత్ రెడ్డి. ఇచ్చిన మాట ప్రకారం 2018 తారీఖు నుంచి మొదలుపెట్టి 9/12/2023 వరకు సరిగ్గా 5 సంవత్సరాల మధ్య కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు తీసుకున్న 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీని చెయ్యాలని మా ప్రభుత్వము ఈ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నది. ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది. వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో రుణమాఫీపై రాహుల్ ఇచ్చిన గ్యారంటీని అమలు చేస్తున్నామన్నారు సీఎం రేవంత్. తెలంగాణ ఇస్తానని చెప్పి సోనియా మాట నిలబెట్టుకున్నారని, ఆమె మాట శిలా శాసనమని అన్నారు రేవంత్. కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఏదైనా మాట చెప్పిండ్రు అంటే అది శిలా శాసనం. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొని నిలబడి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం మా నాయకుల యొక్క గొప్పతనం, మా నాయకుల యొక్క కమిట్మెంట్. అలాంటి నాయకత్వం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారు మే 6 తారీఖు 2022 వరంగల్లో రైతు డిక్లరేషన్ లో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. రైతు భరోసా విధి విధానాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ కమిటీని నియమిస్తున్నామన్నారు సీఎం రేవంత్. కేబినెట్ కమిటీలో మంత్రులు తుమ్మల, శ్రీధర్ బాబు, పొంగులేటి ఉంటారని చెప్పారు. రైతు భరోసా హామీని తప్పకుండా అమలు చేస్తామన్నారు సీఎం. రైతు భరోసా పథకాన్ని పారదర్శకంగా మా మంత్రివర్గము స్టేక్ హోల్డర్స్ అందరితో చర్చించడానికి ఒక నివేదికను తయారు చేయడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించినము. దానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క గారు నాయకత్వం వహిస్తారు. వారితో పాటు తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీధర్ బాబు గారిని, అదే విధంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కమిటీలో సభ్యులుగా చేర్చడం జరిగింది. ప్రభుత్వం అధికారిక ప్రకటనల బాధ్యతలు మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటికి అప్పగిస్తున్నామన్నారు సీఎం రేవంత్. రాజకీయంగా మంత్రులు మాట్లాడవచ్చని చెప్పారు. అయితే మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి ఇచ్చేదే అధికారిక సమాచారమని స్పష్టం చేశారు. మంత్రివర్గ నిర్ణయాలు గాని ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన అంశాలను మీడియా మిత్రులకు బ్రీఫింగ్ చేయడానికి మంత్రివర్గం నుంచి 2 అధికార ప్రతినిధులుగా 2 మంత్రులను నియమిస్తున్నాము. దానికి శ్రీధర్ బాబు గారు మిత్రుడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బాధ్యత తీసుకుంటారు. మీకు ఎలాంటి ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు కావచ్చు, అపోహలు కావచ్చు, సమాచారం కావాలంటే దానికి సంబంధించి శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడు మీడియా మిత్రులకు అందుబాటులో ఉంటారు. వారిద్దరిచ్చే సమాచారమే అధికారిక సమాచారము. రైతు రుణమాఫీకి 31,000 కోట్లు అవసరం కానున్నాయి. రైతు రుణమాఫీతో 47 లక్షల మంది రైతులకు మేలు జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు మాజీ స్పీకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. బొగ్గు గన్ల ప్రైవేటీకరణపై మంత్రులు ఫైర్ అయ్యారు. లాభాల్లో ఉన్న గన్లను కావాలని కేంద్రం వేలం వేస్తోందని మండిపడ్డారు. రాజకీయాలకు అతీతంగా సింగరేణిని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. అటు సెక్రటేరియట్లో 2 మహిళా శక్తి క్యాంటీన్లను ప్రారంభించారు సీతక్క. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో చేరారు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్. కాంగ్రెస్ పార్టీలో చేరారు మాజీ స్పీకర్, బాన్సువాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. ఉదయం ఆయన ఇంటికి వెళ్లి స్వయంగా పార్టీలోకి ఆహ్వానించారు సీఎం. రైతు నాయకుడిగా ఆయన సేవలు రాష్ట్ర అభివృద్ధికి అవసరమన్నారు రేవంత్. రాష్ట్ర పునర్నిర్మాణంలో పోచారం భాగస్వామి కావాలని చెప్పారు. పార్టీ ప్రభుత్వంలో పోచారంకు సముచిత స్థానం ఉంటుందని చెప్పారు సీఎం రేవంత్. అంతకుముందు పోచారం ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు ముఖ్యమంత్రి. రైతుల సంక్షేమం కోసం కలిసి పనిచేద్దామన్నారు పోచారం శ్రీనివాస్. వారు మా ప్రభుత్వం తీసుకుంటున్న రైతు మేలు జరిగే నిర్ణయాలను వారు ఇంకా ప్రోత్సహించడానికి ఈరోజు మంత్రివర్గంలో రైతు రుణమాఫీ విషయంలో జరగబోతున్న నిర్ణయాలను దృష్టిలో పెట్టుకొని మాతో చేరి ఈ ప్రభుత్వంలో భాగస్వాములై రైతులకు మేలు జరగాలని ఒక నిర్ణయానికి వచ్చి
వారు ఈరోజు మాకు సంపూర్ణంగా సహకరిస్తూ మాతో చేరడం జరిగింది. వ్యవసాయంలో ఉన్నటువంటి కష్ట సుఖాలు తెలుసు కాబట్టి వారు చేసేటువంటి ప్రతి మంచి పనికి రైతాంగానికి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు అండగా ఉండాలని, అండగా ఉండి రైతు సంక్షేమాన్ని కోరుకోవాలని, రైతులు బాగుపడాలని, రైతుల కష్టాలు తీరాలనే ఒక ఆకాంక్షతో నేను ఈరోజు వారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో వచ్చాం. తెలంగాణ బొగ్గు బ్లాక్లను ప్రైవేటు సంస్థలకు కేటాయించడం బాధాకరమన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ప్రధాని మోదీతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడి సింగరేణికి న్యాయం చేయాలన్నారు. రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి సింగరేణిని కాపాడుకుందామన్నారు బట్టి. ప్రైవేటు సంస్థలకు కేటాయించిన సత్తుపల్లి, కొయ్యగూడెం బ్లాకులను సింగరేణికి అలాట్ చేయాలని కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు బట్టి. తెలంగాణ ప్రాంత మంత్రులుగా, తెలంగాణ ప్రాంత నాయకులుగా ఇటువంటి పరిణామాన్ని మనం ఊహించలేము, కోరుకోవద్దని కూడా కోరుతున్నాం. మీరు తెలంగాణ స్థితిగతులు తెలిసిన నాయకులు, మీరు ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపి సింగరేణి సంస్థకి గోదావరి పరివాహక ప్రాంతంలోని ఇంకా మిగిలి ఉన్న 1400 మిలియన్ల టన్నుల బొగ్గు తీసేందుకు వీలుగా చట్ట ప్రకారంగా రిజర్వేషన్ కోటాలో బ్లాకులు కేటాయించాలని కోరుతున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రిని విజిట్ చేశారు. 16,68,00,000 రూపాయలతో అభివృద్ధి పనులను ప్రారంభించారు. 13,97,00,000 రూపాయలతో కొత్తగా ఏర్పాటు చేసిన అత్యాధునిక ఎంఆర్ఐ స్కాన్ మిషన్, 2,16,00,000తో నిర్మించిన కిచెన్ను, మెడికల్ బ్లాక్ను మంత్రి ప్రారంభించారు. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్లో అన్ని రేట్స్ రివైజ్ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఉస్మానియా దృష్టికి రాదు, మిగతా హాస్పిటల్ రావు. ప్రభుత్వానికి, నాయకునికి ఆలోచన ఎలా ఉండాలంటే ఇంక్లూజివ్ గ్రోత్ ఉండాలి. రాబోయే తరాలు కూడా గుర్తుంచుకునే రకంగా ఉండాలి. ఏ రకంగా గుర్తుంచుకోవద్దు, అహంకారంతో ఉండే మా రాజు అని గుర్తుంచుకోవద్దు. ప్రజాపాలకుడు ఉండే అనేది గుర్తుపెట్టుకో. కనుక వీఆర్ కమిటెడ్ టు ద న్యూ బిల్డింగ్ ఫర్ ఉస్మానియా అండ్ విత్ రిగార్డ్ టు GNM ఇన్ ఉస్మానియా హాస్పిటల్. GNM అయితే ఉంది కదా, విల్ డిస్మాంటిల్ ఇట్, విల్ కన్స్ట్రక్ట్ ఏ న్యూ GNM హాస్టల్ బిల్డింగ్. గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి సీతక్క. మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి స్వయం ఉపాధి అవకాశాలను పెంచుతున్నామని చెప్పారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో 2 మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభించారు సీతక్క. అన్ని జిల్లాల్లో మహిళా శక్తి క్యాంటీన్లను ఓపెన్ చేస్తామని చెప్పారు. క్యాంటీన్లలో నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందించాలని మహిళా సంఘాల సభ్యులకు సూచించారు సీతక్క. హైదరాబాద్ సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డితో రిపబ్లిక్ ఆఫ్ కొరియా రాయబారి హెచ్జే చాంగ్చే బోక్ బృందం భేటీ అయ్యింది. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలు, టూరిజం ప్రదేశాలపై కొరియా బృందానికి వివరించారు సీఎం రేవంత్. ప్రత్యేక రాష్ట్రం కోసం జయశంకర్ సార్ జీవితాంతం పోరాడారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జయశంకర్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ కోసం ఆయన చేసిన సేవల్ని గుర్తు చేశారు. జయశంకర్ సార్ ఆశయ సాధనకు కృషి చేస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పార్టీల నేతలు జయశంకర్ సార్కు నివాళులర్పించారు. మనుషులు శాశ్వతం కాదని, వారి ఆలోచనలే చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయన్నారు నేతలు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు జయశంకర్ సార్ అన్నారు సీఎం. పోరాడి తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. జయశంకర్ సార్ ఆశయాలు సాధిస్తామని తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో జయశంకర్ విగ్రహానికి నివాళులర్పించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం కలలు కన్న జయశంకర్ సార్ ఆశయ సాధనకు గత బీఆర్ఎస్ సర్కార్ కృషి చేసిందన్నారు హరీష్ రావు. జోహార్ జయశంకర్ గారికి, జోహార్ జోహార్ జయశంకర్ గారికి, జోహార్ జోహార్. హైదరాబాద్ తెలంగాణ భవన్లో జయశంకర్ సార్కు నివాళులర్పించారు మాజీ మంత్రులు, బీఆర్ఎస్ నేతలు. జయశంకర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఆ మహనీయుడు చూపిన బాటలోనే మాజీ సీఎం కేసీఆర్ నడిచారన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. జై తెలంగాణ అని అన్నట్టు వినిపించిన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరుగుతుంది, సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకి ఏం జరిగింది, ఎట్లా నష్టం జరుగుతుంది, ఎట్లా దీన్ని మనం సాధించుకోవాలి, ఎట్లా బయటపడాలి
అనే విషయంలో తనకున్న పరిజ్ఞానాన్ని అందిస్తూ 10 మందిని ఐక్యం చేస్తూ ఆ దీపాన్ని నిలబెట్టిన మహోన్నతుడు జయశంకర్ సార్. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్ర జరుగుతుందన్నారు టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం. అభివృద్ధి విషయంలో ఇప్పుడే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జయశంకర్ 13వ వర్ధంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు కోదండరాం. రాష్ట్ర అభివృద్ధి కోసం జయశంకర్ సార్ బాటలోనే పయనిద్దామని పిలుపునిచ్చారు. 3 తరాల ఉద్యమానికి ఒక వారధిగా నిలిచారు. అయితే పోరాటం తెలంగాణ రాష్ట్ర సాధనతో పూర్తవుతుందని ఆయన అనుకోలేదు. రాష్ట్ర సాధన వరకు రాష్ట్రం కోసం కొట్లాడాలి, రాష్ట్రం ఏర్పడినాక తెలంగాణ అభివృద్ధి కోసం పోరాటం చేయాలి అని చెప్పి ఆయన అందరికీ ఉద్బోధన చేశారు. ఆయన చనిపోయే ముందు ఎక్కడ మీటింగ్ జరిగినా మీరు నాకు మాట ఇవ్వాలి, తెలంగాణ ఏర్పడినాక కూడా తెలంగాణ అభివృద్ధి కోసం కొట్లాడతానని మాట తీసుకునేవాడు. అంతేకాదు ఆయన ఒక మాట కూడా మాకు చెప్పింది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సాధన కంటే తెలంగాణ అభివృద్ధి కోసం పోరాటం చేసుడు చాలా కష్టం. హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జయశంకర్ సార్కు నివాళులర్పించారు నేతలు, ప్రజలు. ఆయన చూపిన మార్గం అనుసరణీయమని చెప్పారు. సింగరేణిని కేంద్రం కాపాడుకుంటుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రాల అభివృద్ధి కోసమే కోల్ మైన్స్ ఆక్షన్ అని తెలిపారు. కేసీఆర్ హయాంలో జరిగిన సింగరేణి కుంభకోణాలపై సీబీఐతో విచారణ చేపట్టాలన్నారు బండి సంజయ్. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు ఆక్రోశంతో ఉన్నారని అన్నారు. రైల్వే పనుల జాప్యానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమన్నారు ఎంపీ అరవింద్. రైల్వే పనులకు రాష్ట్ర వాటా నిధులు ఇవ్వకపోవడమే కాకుండా కేంద్రం ఇచ్చిన వాటాను దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. సింగరేణిని కాపాడుకునే బాధ్యత కేంద్రంపై కూడా ఉందన్నారు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. కోల్ మైన్స్ ఆక్షన్ కేంద్ర ఆదాయం కోసం కాదు, రాష్ట్రాల అభివృద్ధి కోసమేనని తెలిపారు. సింగరేణి కార్మికులకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేయలేదన్నారు. గత రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలతో ఇవాళ సింగరేణి గుదిబండగా మారిందన్నారు. ఒడిశాలోని నైని కోల్ బ్లాక్ లో సింగరేణికి లాభం జరిగేలా ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తామన్నారు. దీనిపై త్వరలోనే ఒడిశా, తెలంగాణ ప్రభుత్వాలతో మాట్లాడతామన్నారు కిషన్ రెడ్డి. ఏదైతే ఒరిస్సాలో ఉన్నటువంటి నైని కోల్ బ్లాక్ ఏదైతే 2015లో అలాట్మెంట్ చేశారో అనేక కారణాల కారణంగా అది ఇంతవరకు ప్రొడక్షన్ ప్రారంభం కాలేదు. కాబట్టి ఆ యొక్క నైని కోల్ బ్లాక్ కూడా సింగరేణి మైన్స్ కు వెంటనే ప్రొడక్షన్ వచ్చే విధంగా, లాభం చేకూరే విధంగా ఈ యొక్క ఒరిస్సా ప్రభుత్వంతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం యొక్క కోల్ మినిస్ట్రీ యొక్క సహాయ సహకారాలతో నైని కోల్ బ్లాక్ కూడా ప్రొడక్షన్ వచ్చినట్లయితే ఒరిస్సా ప్రభుత్వంతో మీతోటి కూడా మాట్లాడి వెంటనే వేగవంతంగా నైని కోల్ బ్లాక్ ను డెవలప్మెంట్ చేసే విషయం ఆలోచన చేస్తాము. కేసీఆర్ హయాంలో జరిగిన సింగరేణి కుంభకోణాలపై కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ విచారణ కోరాలన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. సింగరేణిని ప్రైవేటీకరణ చేసేదే లేదని రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ చెప్పారన్నారు. సింగరేణిలో 51% రాష్ట్రం, 49% కేంద్రం వాటా ఉన్నప్పుడు ప్రైవేటీకరణ ఎలా చేస్తారని ప్రశ్నించారు బండి సంజయ్. నరేంద్ర మోడీ గారు రామగుండంకి వచ్చి సింగరేణిని ప్రైవేట్ పరం చేయడము కేంద్ర ప్రభుత్వం ద్వారా సాధ్యం కాదు, 2 ప్రభుత్వాలు కలిసినే అనుకుంటేనే ఇది సాధ్యమవుతుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి 51% వాటా ఉంది, కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా ఉంది. అధిక వాటా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రైవేటీకరణ చేస్తుంది? కానీ కావాలనే తప్పుడు ప్రచారం. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు ఆక్రోశంతో ఉన్నారన్నారు బండి సంజయ్. ప్రజల ఆగ్రహానికి గురవక ముందే హామీలు అమలు చేయాలని సూచించారు. 1-2 చిన్న హామీలు అమలు చేసి మిగతావి దాటేద్దామనుకుంటే వదిలే ప్రసక్తి లేదన్నారు సంజయ్. ఇలా బీఆర్ఎస్ పార్టీ మీద విరక్తి చెందిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతోని ఇలా మోసపూరితమైన వాగ్దానాలు ఇచ్చి మోసం చేసింది. మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తాం అని చెప్పించి మీరు 100 రోజులు కూడా అమలు చేస్తున్నారు. ఎందుకు అమలు చేయలేకపోయారు? మళ్ళా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ఇలా మళ్ళా మోసం చేసి మళ్ళీ ఏవో చిన్న 1-2 హామీలు నెరవేర్చి మళ్ళా ఓట్లు తెచ్చుకొని మళ్ళీ ఎన్నికలు లేవుగా లాభం లేకుండా పోతారు. వెంటనే 6 గ్యారెంటీ విషయంలో ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నా. రాష్ట్రంలో రైల్వే పనుల జాప్యానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమన్నారు ఎంపీ అరవింద్. ఆర్ఓబీల నిర్మాణానికి రాష్ట్రం వాటా ఇవ్వకపోవటమే కాకుండా కేంద్రం నిధులను పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు. ఎంపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు అరవింద్. అడవి మామిడిపల్లి, ఊరు మామిడిపల్లిలో ఆర్ఓబీ నిర్మాణ పనుల్ని పరిశీలించారు ఎంపీ. ప్రత్యేకంగా అడవి మామిడిపల్లి ఏదైతే ఫండ్ డైవర్షన్ అన్నారో దానికి అరేంజ్మెంట్స్ జరుగుతున్నట్టున్నాయి, పని వేగంగా జరుగుతూ ఉంది. ఊరు మామిడిపల్లిది ఇంకొక 6 వీక్స్ టైం ఇచ్చినాం. ఇప్పుడు మాక్సిమం 2 months లో ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఊరు మామిడిపల్లిది ఒక 1 side ప్లాన్ చేసినాం, 1 way.
దాని తర్వాత సెకండ్ సైడ్ కూడా చేస్తాం త్వరలో. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా అది కూడా అందుబాటులోకి వస్తుందని ఆశిస్తాం. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు బీజేపీ నేతలు. నిజాం కాలేజీలో జరిగిన ఈవెంట్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని ఆసనాలు వేశారు. ప్రతిరోజు యోగా చేయటం వల్ల శారీరక బలంతో పాటు మానసిక స్థైర్యం వస్తుందన్నారు. కరీంనగర్ లో యోగా డే వేడుకల్లో పాల్గొన్నారు బండి సంజయ్. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించింది వెదర్ డిపార్ట్మెంట్. రానున్న 3 రోజులు సిటీతో పాటు జిల్లాలకు వర్ష సూచన జారీ చేశారు. రేపు పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయని అంచనా వేశారు. ఇవాళ సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో జిల్లాల్లో వర్షం కురిసింది. ఉపరితల ఆవర్తనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు వెదర్ ఆఫీసర్స్. రానున్న 3 రోజులు రాష్ట్రానికి హెవీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 4.5 కిలోమీటర్ల మధ్య ఆవర్తనం ఏర్పడిందని చెప్పారు వెదర్ ఆఫీసర్లు. ఆవర్తనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో 3 రోజులు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉందన్నారు. పశ్చిమ, నైరుతి దిశల నుంచి రాష్ట్రం వైపు కింది స్థాయి గాలులు వీస్తున్నట్లు చెప్పారు. రేపు 7 జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేశారు వెదర్ ఆఫీసర్లు. ఆదిలాబాద్, కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షం పడే ఛాన్స్ ఉందని అంచనా వేశారు. మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. హైదరాబాద్ సిటీతో పాటు సిటీ శివార్లలో, జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. ఇవాళ మధ్యాహ్నం తర్వాత నగరంలోని బషీర్బాగ్, యాబిడ్స్ పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. ఎల్బీనగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. సిటీ శివారు ప్రాంతాలైన గండిమైసమ్మ, బహదూర్పల్లి, జీడిమెట్లలో ఈదురుగాలులు వీచాయి. చాలా ప్రాంతాల్లో వాతావరణం చల్లబడింది. అటు జిల్లాల్లోనూ అక్కడక్కడ వర్షం కురిసింది. నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు, రోడ్లన్నీ జలమయమయ్యాయి. ములుగు జిల్లా వ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పెద్దపల్లి జిల్లా కాటారంలో దట్టమైన మేఘాలు అలుముకున్నాయి. ఇవాళ రాత్రికి ఆదిలాబాద్, కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు. హైదరాబాద్ సిటీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. భారత్ యోగాను ప్రపంచానికి గిఫ్ట్గా ఇచ్చిందన్నారు ప్రధాని మోదీ. ప్రతిరోజు యోగా సాధనతో అనారోగ్యం దరిచేరదన్నారు. దేశవ్యాప్తంగా 10 అంతర్జాతీయ వేడుకలు ఘనంగా జరిగాయి. కేంద్ర మంత్రులు మొదలు సాధారణ ప్రజలు సైతం యోగాసనాలు వేశారు. మంచు కొండల్లో, మండే ఎడారిలోనూ యోగా సాధన చేశారు సైనికులు. ప్రపంచవ్యాప్తంగా యోగాకు ఆదరణ పెరుగుతుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశ విదేశాల్లోని యూనివర్సిటీలో యోగాపై పరిశోధనలు జరుగుతున్నాయని చెప్పారు. 10వ అంతర్జాతీయ యోగా వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. యోగా ప్రచారానికి పాటుపడిన 101 ఏళ్ల ఫ్రాన్స్ టీచర్కు పద్మశ్రీ అవార్డు దక్కిందన్నారు. శ్రీనగర్లో ఉన్న షేర్-ఈ కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్లో యోగాసనాలు వేశారు. దేశ ప్రజలకు ఇంటర్నేషనల్ యోగా డే విషెస్ తెలిపారు మోదీ. इंटरनेशनल योगा डे 10 वर्ष की ऐतिहासिक यात्रा पूरी कर चुका है। योग की ये यात्रा अनवरत जारी है। भारत में आयुष विभाग ने योग प्रैक्टिशनर्स के लिए योगा सर्टिफिकेशन बोर्ड बनाया है। मुझे खुशी है कि आज देश में 100 से ज्यादा बड़े संस्थानों को इस बोर्ड से मान्यता मिली।
భారత్ ప్రపంచానికి యోగాను బహుమతిగా ఇచ్చిందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ప్రస్తుతం నిత్యం 1 కోటి మందికి పైగా యోగాను సాధన చేస్తున్నారని తెలిపారు. గుజరాత్ అహ్మదాబాద్లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలో పాల్గొన్నారు అమిత్ షా. యోగాతోనే వసుదైక కుటుంబ భావన సాధ్యమన్నారు అమిత్ షా. हमारे चीर पुरातन विज्ञान को, इस विश्व को हमारे ऋषि मुनियों की एक अनुपम भेंट का परिचय भी उन्होंने समग्र विश्व के नेताओं को कराया था और कुछ ही दिन में 1-2 महीने में ही 170 से ज्यादा देशों ने योग दिन मनाने के लिए अपनी सहमति दी और पूरा विश्व वहीं से योग के रास्ते पर चला. ప్రధాని మోదీ నాయకత్వంలో ప్రపంచమంతా యోగాను ఆదరిస్తుందన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. యూపీ సర్కార్ ఆధ్వర్యంలో జరిగిన ప్రోగ్రాంలో గవర్నర్ ఆనందీబెన్ పటేల్ పాల్గొన్నారు. మధురలో ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండేతో కలిసి యోగా చేశారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. कि जो भी उन्होंने हमें दिया है, जो मानवता के अनुकूल है, देश समाज काल परिस्थितियों से That's all for now.